విహారయాత్రలు, విదేశీ ప్రయాణాలంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా ప్రజలు ప్రత్యేక చరిత్ర, సంస్కృతి ఉన్న ప్రదేశాలను సందర్శించడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. అయితే ఇక్కడ మనం ఒక ప్రత్యేక స్థలం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రదేశం స్త్రీల అందం, దీర్ఘాయువుకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో నివసించే సగటు ప్రజల కంటే ఇక్కడి ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. అంతేకాదు ఇక్కడ 80 ఏళ్ల భామ కూడా యువతిలా కనిపిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి ప్రదేశాన్ని బ్లూ జోన్గా చెబుతారు. అక్కడి ప్రజల గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్లోని హుంజా వ్యాలీకి చెందిన మహిళల గురించి చాలామందికి తెలియదు. కానీ ఇక్కడ నివసిస్తున్న మహిళలు ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పరిగణించబడతారు. ఎందుకంటే ఇక్కడ వయసు పైబడిన మహిళలు కూడా 20 ఏళ్ల యువతిలానే కనిపిస్తారు. అంతేకాదు ఈ ఊరి స్త్రీలకు మరో విశేషం కూడా ఉంది. ఇక్కడి మహిళలు 60 ఏళ్ల వయసులో కూడా తల్లి కాగలరు. ఈ గ్రామాన్ని పాకిస్తాన్ స్వర్గం అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ 80 ఏళ్లు దాటిన ఆడవాళ్ల ముఖం నవయవ్వనంగా కనిపిస్తుంది. ఇక్కడ నివసించే వారిలో 100 ఏళ్లు పైబడిన వారే ఉండడం మరో ప్రత్యేకత. హుంజా లోయలో నివసించే ప్రజల దీర్ఘాయువు వారి ఆహారంపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో వండిన ఆహారాన్నే తింటారు. వారు స్వయంగా సాగు చేస్తారు. సాగు చేసేటప్పుడు రసాయనాలు, పురుగుల మందులు అస్సలు వాడరు. ఇక్కడి ప్రజలు నెలలో చాలా రోజులు ఆహారం తీసుకోరు. వారు కేవలం పండ్ల రసాలతో మాత్రమే ఉంటారు. హుంజా కమ్యూనిటీ ప్రజలు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఒకవైపు స్త్రీలు వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా కనిపిస్తారు. మరోవైపు పురుషులు 90 సంవత్సరాల వయసులో కూడా తండ్రి అయ్యే సామర్థ్యం కలిగి ఉంటారు. అతని జీవన శైలి, అతని సుదీర్ఘ జీవిత రహస్యం వారు ఉదయం 5 గంటలకు లేస్తారు. విపరీతమైన శారీరక శ్రమ చేస్తారు. ఇక్కడి వ్యక్తులు రోజుకు 2 సార్లు మాత్రమే తింటారు. ఒకటి పగలు మధ్యాహ్నం 12 గంటలకు, తరువాత రాత్రి భోజనం చేస్తారు. వారి ఆహారం పూర్తిగా సహజమైనది. ఇందులో ఎలాంటి రసాయనాలు కలపరు. పాలు, పండ్లు, వెన్న అన్నీ స్వచ్ఛమైనవి. తోటలో పురుగుల మందులు పిచికారీ చేయడం ఈ సంఘంలో నిషేధింపబడింది. ఇక్కడి మనుషులు ముఖ్యంగా బార్లీ, మిల్లెట్, బుక్వీట్ గోధుమలను తింటారు. అంతేకాకుండా బంగాళాదుంపలు, బఠానీలు, క్యారెట్లు, టర్నిప్లు, పాలు వంటి వాటిని కూడా చాలా తింటారు. ఈ సంఘం మనుషులు మాంసాహారం చాలా తక్కువగా తింటారు. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే మాంసం వండుతారు. అది కూడా చాలా ముక్కలు చేసుకొని తింటారు. ఈ రకమైన జీవన శైలి కారణంగా వారిని క్యాన్సర్ వంటి వ్యాధులు వారి దరిదాపులకు కూడా ఎప్పుడూ రాలేదు. ఈ కమ్యూనిటీ ప్రజలను బురుషో అని కూడా పిలుస్తారు. వారి భాష బురుషాస్కి. ఈ కమ్యూనిటీలు అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యానికి చెందిన వారని చెబుతారు. 4వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చారు. ఈ సంఘం పూర్తిగా ముస్లిం. వారి కార్యకలాపాలన్నీ ముస్లింల మాదిరిగానే ఉంటాయి. ఈ కమ్యూనిటీలో పాకిస్తాన్లోని ఇతర కమ్యూనిటీల కంటే ఎక్కువ విద్యావంతులు. హుంజా లోయలో వారి జనాభా దాదాపు 87,000 మాత్రమే. ఇక హుంజా వ్యాలీ కాశ్మీర్ సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్లోని అందమైన లోయ ప్రాంతం. ఢిల్లీ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా బ్లూ జోన్గా పిలువబడే ఈ ప్రదేశాన్ని హుంజా వ్యాలీ ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తక్కువ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.